ఏమండి ఈరోజు అవార్డు తీసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనిషి సంతోషంగా ఉండాలంటే అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన. ఏమండి అందరికీ నమస్కారం. ఈ గరిగివాడి ఏమండి ఈరోజు ఎవరైనా అవార్డు ఫంక్షన్లో జడేసుకుంటారేమో, పద్యం పాడదామని చూస్తారు, అన్ని కొత్తిమీర గట్ల కరివేపాకు గట్లే. ఏమంటే జల్లేసుకోవడం మానేసారు. ఏదంటే గరిగిపాటి విమర్శ అంటే జయ శ్రీమన్నారాయణ, సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే అవార్డులు తీసుకోవాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఉదయాన్నే కాఫీలు టీలు తాకండి, తౌడు తాగండి, ఎంత మంచిది. ఆరోగ్యానికి 60 సూత్రాలు ఉన్నాయి కదా. ఏ పప్పు పడితే ఆ పప్పు తినకండి. జీవితంలో ఒక కుర్రవాడు ఉన్నాడు, తను ఎన్నో విజయాలు ఆశయాలు సాధించాలనుకున్నాడు. కానీ ఆశయాలకు తగ్గట్టుగా అవార్డు ఇవ్వాలి కదా. అప్పుడు బొప్పల విష్ణు వచ్చాడు, అందరికి అవార్డులు ఇచ్చాడు, ఎన్నో విజయాలు సాధించారు అందరూ కూడా. ఇండియా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. ఐ లవ్ మై ఇండియన్ పీపుల్ అండ్ ఫోకస్ యువర్ కెరియర్ అండ్ ఫోకస్ యువర్ లైఫ్. ఐ లవ్ ఇండియన్. థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ నేమ్? And thank you. मित्रम सिंह, मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए అందరికీ నమస్కారం. నమస్తే హైదరాబాద్. నాకు కొంచెం తెలుగు వచ్చు. మీ సోనియా గాంధీ హూ, అవర్ రాహుల్ బేటా, ద అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్, and wish you all the best to all awardees and thank you so much. నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లమ్మ. ఈరోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి, డిజిటల్ మీడియా అవార్డులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడతావు? కూర్చో. ఎప్పుడు నిచ్చవయ్యా బప్పని విష్ణు నాకు అవార్డు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పిలవలేదయ్యా ఆయన. ఇప్పుడు మాట్లాడతావా? కూర్చో. నువ్వు మాట్లాడతావు, మధ్యలో మాట్లాడతావు, మరొకటి కాదు. అరే బాబు, ఈరోజు నేను కూడా సోషల్ మీడియా స్టారు, మాకు కూడా ఏదైనా అవార్డు ఉంటే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు, లైట్ అయినా అసలుకే బ్లాక్గా ఉన్నాను, తెల్లగా కనబడాలంటే వద్దులే వేసుకోండి. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఏ రోజు ప్రతి ఒక్కరు చెప్పాను, ఈ అవార్డు పేరు ఇచ్చింది నేను బొప్పన విష్ణుకి. అవునా కదా తమ్ముడు? అడగండే కావాలంటే ఆంధ్రాలో కూడా పెట్టాలి. ఏందా లొల్లి? ఆ కెమెరాలు బంద్ చేయవా? రాహుల్ పద్ధతి వచ్చాడా? రాహుల్ అవార్డులు ఇస్తున్నా, నాకు కూడా ఇవ్వాలిగా. ఇలా ఇట్లా అయితే బంగారు తెలంగాణ. ఆడ ఈడ కాదు, అందరూ బాగుండాలని తెలియజేస్తూ, అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న అవార్డు తీసుకుంటా అన్నాడని చెప్తా ఉన్నాను. ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అన్న బాగున్నారా? అవ్వ బాగున్నారా? అందరూ బాగున్నారు. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఆడపిల్ల అని ఎందుకన్నారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. చూశారు కదా, 191 దేశాలు తిరిగాను. ఇలాంటి అవార్డులు బొప్పల విష్ణు ఇస్తాన్నాడు నాకు. వద్దులే తమ్ముడు, యుద్ధాలు ఆపే బిజీలో ఉన్నానని చెప్పాను. సరే కదా. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూభారతినన్నట్టుగా. నిజంగా ఈరోజు ఈ అవార్డులు చూస్తుంటే తెలుగు పరిశ్రమనే కాదు, డిజిటల్ మీడియా కూడా అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా ఇలాగే సినీ పరిశ్రమను, సోషల్ మీడియాని ముందుకు ఏ రోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బొప్పన విష్ణు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ కూడా బాగుండాలి. జానకి, నాకు కూడా అవార్డు అందుకో జానకి. రీ నా ఏల్ది ఏంట్రా, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేసి తసరవల బొడ్డు ఎస్పి డొక్కలో కొట్టి డిక్కీలో ఎట్టేయగలం. మనసు అన్నాక కాసంత కళాపోసన ఉండాలి. ఏమంటావే సక్కన సొక్క. ఇలాంటి అవార్డులు పెడితేనే మనిషికి. ఏంటి బాబా అన్నా? ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా? మళ్ళీ అయ్యి బాబాయ్ నేను చచ్చిపోతా. ఒరే నీకు దండం పెడతానరా. ఇందా నుంచి అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్ వెళ్ళిపోతా. అరే ఇందా నుంచి చూస్తున్నా ఏమరా ప్రీతి 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 అంటూ. అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసారా? నా మూత్రం నా మీదే పోసుకున్నట్టు ఉంటుందిరా మామ. వద్దురా, నా వల్ల ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతామ్మమ్మ. ఏడుకెళ్ళి ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న, బిచ్చ పిచ్చ పిచ్చు, కొట్టిన చోట కొట్టుకుంటా, కొట్లు కొడుతున్నారు. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజే. వియ్యా ఏంది తెనవాలంటే ఎగసగరగా కనపడుతున్నారా ఏంది? మీ ఇంట్లో బెల్లుందా? బల్లి గోడ మీద ఉందా? అది ఆడదాం కదా. అబ్బా వచ్చేసావా? ఎక్కడి నుంచి వచ్చా? వెళ్ళిపోతాను కదా. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే షురై,
నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించినట్టు రెచ్చగొడతావా రే పొదిగేదే వచ్చే హేమంతా సెటప్ పేజ్లెస్ ఏటే పాట పాడాలా చెరుకు తోటలో చట్టడి బియ్యం లగెత్త కొడితే లడ్డండ ఆ లడ్డండ అయితే ఓకే వచ్చేసావా నువ్వు మామూలుగా ఉంటుంది కదా బావా ఆ విక్రమరాత్రుడు వచ్చేసాడంట బావా జింత అంటే తత్త అంటే లాటి టోటల్గా బాడీ అంతా చిత్ర బావోయ్ నువ్వు రాముడు అయితే నేను రామదాసును బావా వచ్చేసావా ఏమిరా పట్టపగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతికి పాలు వెతుకుతున్నావా? దున్నపోత ఏడ తెచ్చినారా ఈ సంతని? మా నాయన షిటిగన్నని అన్నా అందరికి పచ్చకే మరద్దే ఎందుకో ఏమిటి ఎలా ఒకటి అడగద్దన్నా అందరు బాగున్నారు. ఎవరే నువ్వు గ్రాంతరవాసి కప్పలాగున్నావు? అక్క వచ్చేసావా? ఏమక్క మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా? ఒరే సుధీరా ప్రవీణ ఇది చిత్తర కొట్టేసిందిరా. ఏమండి నేను బుద్ధో చెప్పా, అవార్డు ఇవ్వమని చెప్పా, అయినా సరే అవార్డులు పెడుతున్నారండి, నన్ను పిలవాలి కదా. ఏమండి అందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలండి. నేను ఉంటా బగర్ తల్లి, ఐ లవ్ యూ. ఏమండి సావిత్రి గారు, మగవాడన్నాక ఇలాగే సంతోషంగా ఉండాలని నా కరివేపాకు, ఇరుగు పొరుగు వారన్నాక ఆ మాత్రం సంతోషంగా ఉండలేమండి. ఏమండి సావిత్రి గారు, తొక్కేస్తున్నారండి మా మగజాతిని. నాకు జీవిత వచ్చేది కాకపోతే అన్న పిలిచింది, నేను బిజీ ఉన్న జీవితాన్ని పంపిస్తా. చాలా సంతోషం ఈ అవార్డు ఇలా జరగడం. మన దయ్య అట్కరం అంటే ఈరోజు ఇంతమంది అవార్డులు తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అవార్డులు ఎన్నో జరిగితేనే అందరు కూడా ముందుకెళ్తూ లైఫ్లో ముందుకెళ్తాం. మరది రామరా అప్సరష వచ్చావా? ఇక్కడున్నాడే రవి. ఈడ పొద్దున్నే 5ంటికి ఇంటర్వ్యూ ఉందమ్మా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజం, సైతాన్ ఉంది ఈ గాలి నిజం, నువ్వు చూపించే దెబ్బ నిజం. అందరూ బాగుండాలి. అందరూ ఒరే రాఘవా నీ భయంతో నన్ను చంపేస్తున్నారు రాఘవా. ఏమండి వీడు పసుపు పెట్టుకుని వాళ్ళంతా నడుస్తున్నాడండి. ఇదిగో పిన్ని వేడి వేడి అన్నంలో. ఏరా దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు తెలుసు కదా. అరే మీరెవరండి వెళ్ళిపోమన్నానికి? మీదా ఈ దేశం? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం సాబ్. నమాజ్ చేసే ప్రతి ఒక్కరు తీవ్రవాది కాదు సాబ్. ఎట్రా యుద్ధం కూడా తర్వాత నువ్వు ఇటు దూరేస్తావు బాబు. ఇటు వెళ్ళండి రా బాబు. మీరేటో మీ విధానాలేట మారంటే భజన, ప్రధానికి భజన. మేము కమ్ముకుంటున్న కారు చీకట్లను మింగేసని వెర్ర వెగుతున్నారా భైరవా? ఈరోజు నువ్వు ఓడిపోవచ్చు గాక, ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పుడతావురా భైరవా. వసే అరుంధతి, నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల మా అరుంధతి వచ్చి ఈ సమాధి బదులు కొట్టు రామ్మ కలిగి కసి ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. అమ్మా టెన్షన్, అమ్మా టెన్షన్. ఏమయ్యా గల్లీలో తిరిగేసి లీనా కొనుక్కున్నావా? నా రొట్టే సపరేట్. అరిస్తే క్రిస్తే అరుస్తూ విలామంటూ వస్తా. ఈ పోస్ట్ మెన్ గడి దబ్బంటే మామూలుగా ఉండదు. వెళ్తాను. నిజంగా ఈరోజు తెలుగు పరిశ్రమను చూస్తుంటే బరోటి కాదు, చాలా ముచ్చట అనిపిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సదిలో బొప్పడు విష్ణుకు ఒకసారి గట్టిగా చెప్పలు కూడా అభినందనలు తెలియచేయాలి. అదే విధంగా నువ్వు భయపడటానికి ఓటర్ని అనుకుంటున్నావా బే? షూటర్ని కాల్చి పడేస్తా కొడుక. మరి ఈరోజు ఎన్నో అవార్డులు మాట్లాడకండి, వెనకాల ఉండమంటారా వెళ్ళిపోమంటారా? సరే ఏదైనా. నేనమే నాగార్జున బిగ్ బాస్ సీజన్ 10లో చాలామంది అప్లై చేశారు. అందరు కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమైపోతే అందరు కూడా. నిజంగా ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ప్రతి మనిషిని ఇలా అవార్డులు తీసుకుంటూ ముందుకెళ్ళాలనేది నిజంగా ఇలాంటి ఆలోచన వచ్చినందుకు నేను అభినందనలు తెలియజేస్తూ అన్ని ప్రాంతాలు ఎంత ఆనందం చూస్తాను. కమిషనర్ కోతర మొగలు రారా? కమిషనర్ కోతర పెళ్ళి కావా? గల్లీలో తిరిగి అల్లా టప్ప గుండా నా కొడుకుని అనుకున్నావురా రాతాడు. ఏమండి ప్రెసిడెంట్ గారండి, నేనండి మీ సిట్టుబొమ్మనండి. అదేంటండి మా అన్న గొంతు మీద కత్తెట్టేసుకున్నాడు, అట్లా ఉంటుందండి. అయినా మీరు ఇచ్చిన డబ్బు ఆ పెరట్లోనే పెట్టేసి అలా ఉంటుందండి ఈ రంగస్థలం దెబ్బ. అయిపోయి మాండి సిగ్గేస్తుంది అందరూ ఓనరా. నువ్వెడరా ఎప్పుడు నవ్వా
పేపర్లో రుచి స్కూటర్ గుద్దెలా ఉండదు తెలుసా? రై 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 నా హార్స్ పవర్ చూస్తావా? వాట్సాప్ మారావిడే బాయ్స్. అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు అందరు కూడా ఇలాగ ఎన్నో అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ గెస్ట్లు అందరు కూడా షాక్ అయ్యారా? హాయ్, నేనండి ఉప్పల్ పాలండి. నాకు కూడా అవార్డు ఇస్తున్నారు బొప్పడు విష్ణు గారు, కానీ రాలేకపోయానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా బిగ్ బాస్ 10కి వెళ్తే బాగా ఏమండి, ఆటగాళ్ళు అంటే మామూలు ఆటగాళ్ళు కాదండి. ఈరోజు భారతదేశంలో మారండ్రా అంటే అబ్బాయి ఎవరు మారు, ఎవరు కాలు బిజీ అంటారు. అరే చదువుకోండి రా బాబు, చదువుకోండి ఫస్ట్, బాగా చదువుకొని అందరు కూడా పైకి వెళ్ళాలి. ఎందు వాడు ఉప్పల్ బాలంట ఏందన్నా ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మే, అందరు కూడా బాగుండాలి, ఏదో సంతోషం ఉండాలన్నా ఉంటుంది. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో ప్రతి మనిషి లైఫ్లో అవార్డులు తీసుకుంటూ ముందుకెళ్తారు, కానీ మనకు నచ్చినట్టుగా మనం బతికినప్పుడే లైఫ్లో రియల్ సక్సెస్ అనేది ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఏవి అవసరం లేదు. సో ఇట్లాగా చాలా వాయిసెస్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి. మరి ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ఒక వండర్ బుక్ రికార్డ్ ఏంటి, ఇంకా ఎన్నో రికార్డులు వస్తాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దాదాపు 10 నిమిషాలు తన బ్రీత్ని బిగబెట్టుకొని దాదాపు ఒక 20-30 వాయిస్లు చేశాడు. వండర్ఫుల్ రవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మరి ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకుందాం. సో మరొకసారి విబి ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్కి ఇక్కడికి విచ్చేసినటువంటి